ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి మాకు. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సన్నిధిలో బాగా లేనివాళ్ళు ఓన్లీ బెగ్గింగ్ ఎవరిని వేస్తేనే కడుపుండి వీళ్ళకి అందరికీ కూడా ఈరోజు ఎంఎస్ స్వామి సేవా గతంలో 20 సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా వీళ్ళకి 2 సార్లు ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరికీ కూడా ఒక కొత్త చీర, ఒక ఫుడ్ ప్యాకెట్ డొనేషన్ చేయడానికి వచ్చాము. అలాగే ఈ అవంతిపురం అంబేద్కర్ యోజన సేవాదళ వారు లోపల కూడా మాకు చాలా సహాయపడ్డారండి. వాళ్ళు ఈరోజు కూడా పిలిచిన వెంటనే వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉందండి. వీళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ముందు వీళ్ళకి చీర అన్నమే కాకుండా నాకు దేవుడిస్తే ఇంకా కొంచెం మంచి కార్యక్రమాలు ఈ కుటుంబాలు చేయాలనే ఉద్దేశం ఉంది. అలాగే బుడజంగాలు ఇక్కడ చాలామంది ఉన్నారు, నిరుపేదలు, వీళ్ళు మాత్రమే బెగ్గింగ్ చేస్తున్నారు. ఇంకా చాలామంది రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా దేవుడు వీళ్ళందరూ ఆశీస్సులు మనకుండి కొంచెం ధనం మిదం జగత్, ధనం లేనిది ఏమీ చేయలేం. మంచి మనసున్న ధనం లేనిది చేయలేం. ధనం ఉన్నవాడికి మంచి మనసు ఉండదు, వాడు చేయడం. ఇప్పుడు నాలాగా చేయాలని మనసు నాకు చాలా బాగుంది, చేస్తా. నేను నా ఉన్న దాంట్లో అన్నీ కూడా ఇలాగ తోటి ప్రజలకి లేని వాళ్ళకి దగ్గరుండి నేనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామండి. ఇలాంటి వాళ్ళకి నేను చేస్తాను. ధనం ఉన్నవాడికి ఆరోగ్యంలో ఇటువంటి వాళ్ళు చేసేది ఇంకా వేల మందికి చేసే అవకాశం వీళ్ళందరూ ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు, మీ అందరూ ఆశీస్సులు ఉంటే ఇంకా మునుముందు ఇంకా ఎక్కువ చేయడానికి కృషి చేస్తామండి. అలాగే మా ఎంఎస్ వాణి గతంలో 20 చేసింది, 21వ కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకుంటాం. రెడ్డి గారు ఎంఎస్ వాణి సేవ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు చూసి స్పందించి మేము కూడా కొంచెం పుణ్యం చేసుకుంటామని ఒక 2 దాతలు రావటం, ఆ దాతలు కూడా వాళ్ళని కూడా స్మరించుకోవడం ఇక్కడ ఎంతైనా ఉంటుందని. ఓం శ్రీ సాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బస్టాండ్ దగ్గర ఉన్నదండి. ఆయన పేరు డి శ్రీనివాస్ గారు. ఆయన ఇప్పుడు మీరు ఈగలు పెట్టిన ఫుడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వారు డొనేట్ చేశారండి. ఓకేనండి. అలాగే ఈ చీరలు ఉన్నాయి కదా, ఒక సినిమా డైరెక్టర్ అంటే నేను ఆయన పిక్చర్లో నేను నటించాను. అది తొందరలో 2 రోజులు 3 రోజులు రిలీజ్ అవుతుంది. శ్రావణ్ గారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసరు, డైరెక్టర్ అన్నీ ఆయనే. అటువంటి ఆయన రాత్రి వచ్చి మనకి ఈ చీరలు ఇంటికి తీసుకొచ్చి ఆయన డైరెక్ట్ గారు ఇచ్చారు. అలాగే మన సేవా కార్యక్రమం మనం అనేకం చేసిన మనల్ని ఆదర్శంగా తీసుకుని కొందరన్నా ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. వీళ్ళిద్దరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. వీళ్ళందరికీ మా ద్వారా వాళ్ళు ఇచ్చిన దానికి ఆ పుణ్యం అంతా కూడా ఉండి దిందనాభివృద్ధి వాళ్ళు చెంది వీళ్ళు కూడా ఆయురారోగ్యాలతో ఉండి ముందు మనం అనేక సేవా కార్యక్రమం చేయాలని నేను మా భార్య ఎంఎస్ వాణి సేవా ట్రస్ట్ అంటే చిన్నవాడిని, పెద్దవాడిని కాదు, మనసు పెద్దగా ఉన్న చిన్నది. ఆ చిన్నదాన్ని కూడా 20 ప్రోగ్రాలు చేయడం జరిగిందండి. ఇక ముందు అనేక ప్రోగ్రాలు చేస్తాం. ఇక్కడికి విచ్చేసి మీ అందరికీ కూడా అంటే ప్రయోజన వాళ్ళకి మీరు ప్రోత్సహించి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. వాళ్ళని ఒక హెల్ప్ చేయాలని మంచి మనసుతో వాళ్ళకు ప్రతి ఇయర్ కానీ 6 మంత్కి ఒకసారి కానీ రావడం జరుగుతుంది సార్. వచ్చి వారికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ కానీ వాళ్ళ శాలువాలు కానీ శారీస్ కానీ కొనివ్వడం సార్. పెద్ద మనసుతోటి భిక్షేటన వాళ్ళకి, బజార్లో లేని వాళ్ళకి సార్ ఎప్పటి నుంచి హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా సార్ ఇంకో ఎంతో వందల మందికి, వేల మందికి హెల్ప్ చేసేటట్టు దేవుడు చక్కగా దీవించి ఆయనకు మంచిగా చూడాలని మేము మా అంబేద్కర్ యోజన సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం సార్. ఈరోజు మీరు అంబేద్కర్ సంఘాన్ని గట్టిగా మాట్లాడారు. ఈరోజు ఎంఎస్ వాణి ట్రస్ట్ ద్వారా సార్ వచ్చి వేరే వాళ్ళకందరూ ఇచ్చారు, ఫుడ్ డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే సందర్భంలో అంబేద్కర్ సంఘాన్ని పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు సార్ ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు గురుగారు మీరండి. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ఈ కార్యక్రమం చాలా జయప్రదం కలిగించిన అంబేద్కర్ యోజన శానికి
అలాగే ఈ వీళ్ళకి బేకర్స్ అంటే నాకు అనిపిస్తుంది కానీ అనాలి తప్పదు కూడా మీకు అర్థం అవ్వాలంటే వీళ్ళందరికీ కడుపు నిండా భోజనం ఒక కట్టుకోటకి చీరలు సరిగ్గా పాపం వాళ్ళకి చీరలు ఇష్టం ఏ జన్మలో చేస్తున్న పుణ్యంగా మేము భావిస్తూ మా ఎంఎస్ వాణి సేవా ట్రస్ట్ మునుముందు అనేక సేవా కార్యక్రమాలు ఈ ఏరియా కాకుండా ఎక్కువ ఏరియాకి ఎక్కువ మందికి మా ఎంఎస్ వాణి సేవా ట్రస్ట్ ద్వారా ఇది సేవలు అందించాలని కోరుకున్నాం. ఆ దేవుడి దయ వెంకటేశ్వర సన్నిధిలో అడుగుతున్నాను. వెంకటేశ్వరం ఏం కోరుకోవట్లే, వేలాది మంది అనగారిన వాళ్ళకి మా సేవా ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత సేవ చేసే భాగ్యం మాకు కల్పించాలి, బాగా ఎక్కువ సేవలు చేసి భాగ్యం కల్పించాలి. ఈ దేవుడిని వెంకటేశ్వరాన్ని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇట్లు ఈ వీడియో చూస్తున్న ప్రతి సభ్యునికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలండి. ఇంకా ముఖ్యంగా ఈరోజు అవంతిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు ఎంఎస్ వాణి సేవా ట్రస్ట్ ద్వారా 21వ సేవా కార్యక్రమం అండి. ఈ సేవా కార్యక్రమంలో ఒక చీర, ఒక ఫాస్ట్ ఫుడ్ ద్వారా వచ్చిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్యాకెట్, అణగారిన భిక్షం ఎత్తుకుంటున్న వారికి, టెంపుల్లో పనిచేస్తున్న వారికి ఈరోజు ఈ చీర ప్లస్ భోజనము బహుకరించడం జరిగిందండి. అది ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది. ఎంఎస్ వాణి చేతుల మీదుగాను, ఎంఆర్ రెడ్డి చేతుల మీదుగాను, అలాగే అక్కడికి వచ్చిన అంబేద్కర్ యువజన సంఘం వారు మన ఎంఎస్ వాణి సేవా ట్రస్ట్ చేసే కార్యక్రమాలకి ఆకర్షితులై వారు కూడా మన చేసే కార్యక్రమంలో సహాయపడిన అంబేద్కర్ యువజన సంఘం అవంతిపురం వారికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చీరల పంపిణీ, ఫుడ్ పంపిణీలో చీరల పంపిణీకి ముస్తఫా డైరెక్టర్ శ్రావణ్ గారు చీరలు డొనేషన్ చేయడం జరిగిందండి. అలాగే శ్రీ సాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్, మిరాలగూడ బస్ స్టాండ్ పక్కనున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వారు శ్రీనివాసరావు గారు ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒక 20 ప్యాకెట్లు ఇవ్వడం జరిగిందండి. అలాగే శ్రావణ్ గారు డైరెక్టర్ గారు 30 చీరలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఎంఎస్ వాణి సేవా ట్రస్ట్ ద్వారా ఈరోజు పంపిణీ జరిగిందండి. చాలా హ్యాపీగా ఉందండి. ఈ డొనేషన్ చేసిన శ్రీ సాయి ఫుడ్స్ శ్రీనివాస్ గారికి, అలాగే డైరెక్టర్ ముస్తఫా డైరెక్టర్ శ్రవణ్ గారికి కూడా ఎంఎస్ వాణి సేవా ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా సాగినందుకు ఆ భిక్షమెత్తుకున్న వాళ్ళ మొక్కల ఆనందం ఎంతో వెల్లివిరిసింది అండి. చాలా సంతోషం. ఎంఎస్ వాణి సేవా ట్రస్ట్ దేవనాశిష్యుడు మన సేవా ట్రస్ట్ ద్వారా సేవ అనేక సేవా సేవా ట్రస్ట్ గ్రూప్ వారికి కూడా పేరున ప్రతి సభ్యునికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు అనేక ప్రోగ్రాములు చేద్దామని ఆనందంతో ఈ వాయిస్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.